రైట్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడ్వార్. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము నేషనల్ హెరాల్డ్ కేస్. అసలు ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ కేస్? ఇందులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సంబంధం ఏంటి? గత కొన్ని రోజులుగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్లలో A1, A2గా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను చేర్చారు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నిరసన జ్వాలలు రగులుకున్నాయి. అటు బీజేపీ నాయకులు ఖచ్చితంగా వీరిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసు అనేది చర్చనీయాంశంగా మారింది. అసలు ఏంటి అనేది కూడా చాలామందిలో సందేహాలు తలెత్తాయి. సో ఇలా ఈ సందేహాలకు నివృత్తి చేసే విధంగా పూర్తి డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అసలు నేషనల్ హెరాల్డ్ పూర్వాలు ఏంటి, ఎక్కడ పుట్టింది, ఏంటి అన్న విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చూద్దాం రండి ఒకసారి. నేషనల్ హెరాల్డ్ కేసు ఇది. నేషనల్ హెరాల్డ్ కేసు అసలు ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసు అనేది చూస్తే 1937లో AJL అసోసియేటెడ్ జర్నల్ అనే సంస్థ స్థాపించబడింది. ఈ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ అనే సంస్థ 1938లో నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించింది. ఈ పత్రికను స్వాతంత్ర సమరయోధులు స్థాపించారు. స్వాతంత్ర సమరయోధులు నడిపించారు కూడా. అందులో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఉన్నారు. స్టార్టింగ్లో ఈ పత్రిక 5 లక్షల మూలధనంతో ఉన్నది. 5 లక్షల మూలధన వ్యయంతో స్టార్ట్ అయింది. దాదాపు 2000 షేర్లు ఉన్నాయి. ఒక షేర్కు 100 రూపాయలు, అంటే ఒక షేర్కు 100 రూపాయలు చొప్పున 2000 షేర్లు అయితే ఉన్నాయి. అప్పటికి 1938లో స్టార్ట్ అయిన ఈ పత్రిక 2008 వరకు సాఫీగా కొనసాగుతుంది. సక్రమంగానే పబ్లిష్ చేస్తుంది. ఉన్నట్టుండి 2010లో షేర్లు పడిపోయాయి. తీవ్ర నష్టాల్లోకి ఈ పత్రిక పడిపోయింది. దాదాపు 90 కోట్ల నష్టం వాటిల్లింది. 2000 షేర్లు ఉన్న షేర్లు 1076 షేర్లకు పడిపోయాయి. 2010లో నష్టంలోకి వెళ్ళింది. 90 కోట్ల నష్టం వాటిల్లింది. అయినా 5000 కోట్లు స్థిరాస్తి ఇంకా మిగిలే ఉంది. 5000 కోట్ల రూపాయలు ఇంకా స్థిరాస్తి ఆ పత్రికకి ఇంకా మిగిలే ఉన్నాయి. కేవలం నష్టం వాటిల్లినంత 90 కోట్లు మాత్రమే. ఇక్కడ ఈ 90 కోట్లను పూడ్చేందుకు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వడ్డీ లేని రుణాన్ని ఈ పత్రిక అయితే స్వీకరించడం జరిగింది. 90 కోట్ల వడ్డీ లేని రుణాన్ని తీసుకుంది. ఎన్ని తీసుకుంది? 90 కోట్లు. 90 కోట్లను వడ్డీ లేని రుణాన్ని తీసుకుంది. ఇదిలా ఉంటే ఇది 2010 సమయం కదా మనం అనుకున్నది. 2010 క్రమంలోనే యంగ్ ఇండియన్ కంపెనీ అనేది స్టార్ట్ అయింది. యంగ్ ఇండియన్ కంపెనీ అనేది స్టార్ట్ అయింది. దానికి డైరెక్టర్గా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు వివరించారు. డైరెక్టర్గా 2010 డిసెంబర్లో ఇది స్టార్ట్ అయితే డైరెక్టర్గా రాహుల్ గాంధీ గారు, 2011 జనవరిలో సోనియా గాంధీ గారు కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా దీనికి వివరించడం జరిగింది. ఈ సమయంలో ఈ పత్రిక ఏదైతే ఉందో 90 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం తీసుకుందని చెప్పుకున్నాం కదా మనము. ఈ 90 కోట్ల రుణాన్ని రికవరీ చేయడానికి, వారి నుంచి రాబట్టడానికి కానీ హక్కులను యంగ్ ఇండియన్ కంపెనీ అనేది సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. అదెంతకు 50 లక్షల రూపాయలకు కాంగ్రెస్ పార్టీ నుండి ఈ డబ్బులను రికవరీ చేసే హక్కులను యంగ్ ఇండియన్ సంస్థ పొందింది. ఇక్కడ మనకు కొన్ని సందేహాలు తలెత్తే ఛాన్స్ ఉంటాయి. అక్కడ రుణం తీసుకోవడం ఏంది? 5000 కోట్ల స్థిరాస్తి ఉన్నప్పటికీ 90 కోట్ల కోసమే రుణం తీసుకోవడం ఏంది? ఆ రుణాల రికవరీ యంగ్ ఇండియన్ కంపెనీకి రావడం ఏంది? అసలు వీరికి సంబంధం ఏంది అనేది కూడా సందేహాలు అయితే తలెత్తే అవకాశాలు ఉంటాయి. అసలు ఎప్పుడైతే ఈ హక్కులను పొందిందో యంగ్ ఇండియన్ కంపెనీ, ఈ పత్రిక యొక్క షేర్లన్నీ కూడా ఆ కంపెనీకి వెళ్ళిపోయాయి, యంగ్ ఇండియన్ కంపెనీకి వెళ్ళిపోయాయి. ఈ యంగ్ ఇండియా కంపెనీలో 76% షేర్లు రాహుల్ గాంధీ ప్లస్ సోనియా గాంధీ వీరిద్దరికి. మిగతా 24% షేర్లు ఎవరెవరికి? కాంగ్రెస్ నేతలు కొంతమంది ఉంటారు, బోరా అని చెప్పి కూడా ఇంక కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉంటారు. వారికి సంబంధించి ఈ యంగ్ ఇండియా కంపెనీలో షేర్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ప్రశ్నలు, లక్షల ప్రశ్నలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో
2012లో 2012లో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ కోర్టులో కేసేశారు. ఏమని వేశారు? కారణం ఏంది? అసలు ఈ ఏజేఎల్కు, ఈ యంగ్ ఇండియన్ లిమిటెడ్కు సంబంధం ఏంటి? అని చెప్పి కూడా కేసు వేయడం జరిగింది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కింది కోర్టులను కూడా ఆశ్రయించారు. దాని తర్వాత హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ ఎట్లాంటి చలనం లేదు. అప్పటికే 2014లో ఈడీ ఈ విషయంపై కొంత దృష్టి సారించింది. ఏం జరుగుతుందన్న విషయాల్లో ఈడీ కొంతమేర దృష్టి సారించింది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈ కేసును కొట్టేయాలని చెప్పి 2014లో కింది కోర్టు, 2015లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసును కొట్టేయాలని చెప్పి. ఇదే క్రమంలో 2014లో ఈడీ కొంత దృష్టి సారించింది ఏం జరుగుతుంది ఏంటన్న విషయాలపై. ఇదంతా కొనసాగుతూ ఉంది. 2021లో ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఏమని? మనీ లాండరింగ్ జరుగుతుంది అన్న కోణంలో, జరుగుతుందన్న కోణంలో ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. అదే క్రమంలో 2022లో వీరిద్దరికీ కూడా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సమన్లు జారీ చేసింది. అసలు ఈ ఏజేఎల్కు, యంగ్ ఇండియన్ కంపెనీ అంటే ఇప్పుడు వీరిద్దరు బాధ్యులు కాబట్టి, బాధ్యతలు వారికే ఉన్నాయి కాబట్టి, ఇన్ఛార్జీలు వారే కాబట్టి వారికి సమన్లు జారీ చేయడం జరిగింది 2022లో. అట్లాగే 700 కోట్లను ఏజేఎల్కు అటాచ్ చేయనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. 700 కోట్ల రూపాయలను ఏజేఎల్కు అటాచ్ చేస్తూ ఈడీ స్పష్టం చేసింది. ఇదంతా కొనసాగుతుంది. రీసెంట్గా 2022 ఇది సమన్లు జారీ చేసింది. అక్కడి నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో 2025లో ఈ మంత్ ఏప్రిల్ నెల సబ్జెక్టు కండిషన్ 14-15 తేదీలలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్లో A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీలను చేర్చింది. A1, A2గా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను చేర్చింది. దీంతో ఈ టాపిక్ అనేది చర్చనీయాంశంగా మారింది. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీని తమ సొంత అవసరాలకు, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని చెప్పి పెద్ద సంఖ్యలో నిరసనలు కూడా లేవనెత్తారు. తమ అగ్రనేతలను A1, A2గా చేర్చడం ఏంటని ఆందోళనలు చేపట్టారు. ఇది ఇలా ఉంటే అటు బీజేపీ పార్టీ కూడా అక్రమాలకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ కూడా డిమాండ్ చేయడం కూడా మొదలుపెట్టింది. నిన్న బండి సంజయ్ గారు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏదేటిపోతే మనకేంది, అసలు ఈ నేషనల్ హెరాల్డ్ కేసా ఏంది అనేది కూడా కొంత మేరకైతే మీకు అవగాహన వచ్చి ఉంటుంది కదా. ఎప్పుడు స్టార్ట్ అయిన కంపెనీ ఇది ఏజేఎల్, అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1937లో స్టార్ట్ అయిన ఈ సంస్థ 1938లో పత్రికను స్టార్ట్ చేయడము, 5 లక్షల మూలధనంతో స్టార్ట్ చేయడము, మంచిగా కొనసాగడము, 2008 వరకు కొనసాగింది. 2010లో నష్టాల్లోకి కూరుకుపోయింది. నష్టాలను బయటపడేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి 90 కోట్ల రుణం తీసుకుంది, వడ్డీ లేని రుణము. ఇదంతా ఒక ఎత్తు అయితే 2010లోనే మళ్ళీ యంగ్ ఇండియన్ కంపెనీ స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీ గారు డైరెక్టరు, దాని తర్వాత సోనియా గాంధీ గారు డైరెక్టరు,
ఇద్దరు డైరెక్టర్ల నేతృత్వంలో ఈ కంపెనీ అయితే అప్పుడు కొనసాగింది. అదే క్రమంలో ఏజేఎల్ సంస్థ తీసుకున్న రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని రికవరీ చేసేందుకు కానీ యంగ్ ఇండియన్ కంపెనీ కాంగ్రెస్ పార్టీ నుండి 50 లక్షల రూపాయలకు హక్కులను పొందడం జరిగింది. ఇక్కడ 1.25 లక్ష ప్రశ్నలు అయితే తలెత్తడం జరిగింది. 50 లక్షల రూపాయలకి హక్కులు ఇవ్వడం ఏంది? అటు ఏజేఎల్ 90 కోట్ల నష్టాన్ని బయటపడేందుకు రుణం తీసుకోవడం ఏంది? అప్పటికీ 5,000 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి కదా అని చెప్పి క్వశ్చన్లు అయితే తలెత్తడం జరిగింది. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఈ 2025లో మళ్ళీ A1 A2గా వీరిని చేర్చడంతో ఈ అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏందనేది నేషనల్ హెరాల్డ్ కేసు ఏమనేది. సో ఈ కేసులో అయితే మళ్ళీ స్టెప్పులు ఉండనున్నాయి, ప్రక్రియ ఈ పద్ధతి జరగనుంది. మరి లాస్ట్కు చివరికి ఏం జరుగుతుందో అన్నది కూడా మనం వేచి చూడాల్సి అయితే ఉంది. సో మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి అనేది. సో ఇది నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడివార్.